మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. ప్రతి ఇంటికి కూడా ప్రయారీ గోడలు అనేవి ప్రతి ఇంటికి కూడా ఉంటాయి. ఒకవేళ గోడలు లేని ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లోకి బయట రోడ్డు మీద వెళ్ళిపోయే పిల్లులు కుక్కలు అన్నీ కూడా లోపలికి వస్తా ఉంటాయి. కాబట్టి ఏది బయట నుంచి ఏది కూడా లోపలికి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా ప్రయారీ గోడలు అనేవి ఉంటాయి. బైబిల్లో కొన్ని ప్రాకారాలను గురించి రాయబడి ఉంది. మనం చూస్తే ఎరుపు పట్టణాన్ని గురించి, ఎరుపు ప్రాకారాన్ని గురించి రాయబడి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి ప్రాకారము ఎరుపు ప్రాకారం అని రాయబడి ఉంది. అది చాలా ఎత్తుగలిగినటువంటి ప్రాకారం అని మనం చూడగలుగుతూ ఉంటాము. అయితే ఈరోజు ప్రాకారాన్ని గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. 125వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాము. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండెను. చండి ఇక్కడ మనకి ఒక పోలిక కనపడుతుంది. ఏంటి అంటే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నాయంట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఎలా అయితే ఉన్నాయో దేవుడు అంటా ఉన్నాడు, ఇది మొదలుకొని నిత్యము నేను మీకు తోడుగా ఉంటాను, మీ చుట్టూ నేను ఉంటాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. యెరూషలేము చుట్టూ అంట పర్వతాలు ఉన్నాయంట. పర్వత శ్రేణులు దానికి యెరూషలేముకి ప్రాకారంగా ఉన్నట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతా ఉన్నాము. యెరూషలేము పట్టణంలో ప్రాకారాలు ఎలా అయితే ఉన్నాయో దేవుడు అంటున్నాడు, ఇది మొదలుకొని నిత్యము నేను మీకు ఉంటాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేము చుట్టూ ప్రాకారాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా శత్రువులు యెరూషలేములోకి ప్రవేశించాలి అంటే ఆ పట్టణం యొక్క ప్రాకారాలను ఎక్కి ప్రవేశించాలి. ఇప్పుడు వారు పర్వతాలు ఎక్కే సమయంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సైన్యము అది గమనించి వారు లోపలికి రాకుండా జాగ్రత్త పడేటటువంటి అవకాశము ఉంటుంది. ఇప్పుడు యెరూషలేములో నివసించే ప్రజలు అనుకోవచ్చు, మా చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి కాబట్టి, పర్వతాలు ఉన్నాయి, పర్వత శ్రేణులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శత్రువు మాలోకి ప్రవేశించలేడు, మాకు చాలా క్షేమంగా ఉంటుంది, మా పట్టణము చాలా సురక్షితమైన పట్టణము అని చెప్పి ఆ పట్టణంలో నివసించే వారు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు యెరూషలేము ప్రాకారం చుట్టూ ఎలా అయితే ప్రాకారాలు ఉన్నాయో, ఎలా అయితే పర్వతాలు ఉన్నాయో దేవుడు అంటున్నాడు, ఇది మొదలుకుని నిత్యము నేను మీకు ప్రాకారంగా నేను ఉంటాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేము చుట్టూ ప్రాకారాలు ఉండడానికి ఇప్పుడు మన చుట్టూ దేవుడు ప్రాకారంగా ఉండడానికి తేడా ఏంటి అంటే యెరూషలేము యొక్క పర్వతాలు మనకి కంటికి కనిపిస్తూ ఉంటాయి. మన చుట్టూ ప్రాకార గోడలు ఉన్నప్పుడు అవి మన కంటికి కనిపిస్తాయి. ఇప్పుడు దేవుడే మనకి ప్రాకారంగా ఉంటే అది మన కంటికి కనిపించదు. కనిపించిన దానిని మనం చాలాసార్లు నమ్మలేము. కనిపించేదాన్ని ప్రాకారం కనిపిస్తూ ఉంటే అమ్మయ్య నా చుట్టూ ప్రాకారము ఉంది అని చెప్పి మనకు ధైర్యము ఉంటుంది. అది మనకు కనిపిస్తుంది కాబట్టి దాన్ని చూసి మనము నమ్ముతాము, మనం నెమ్మదిగా ఉండే అవకాశము ఉంటుంది. కానీ మనకు చుట్టూ కనిపించిన దేవుని చూడకుండా మనము నమ్మలేము. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నిత్యము కూడా మీతో ఉంటాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. నేను మీకు కాపుదలగా ఉంటాను, నిత్యము మీతోనే ఉంటాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పాత నిబంధనలు మనం చూస్తే ప్రజల యొక్క కాపుదల కొరకు వారికి ప్రాకారంగా ఉండడానికి దేవుడు ప్రకృతిని వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. చెప్పాలంటే ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు వారు అరణ్య ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశం నుంచి కానానికి వారు వెళ్తూ ఉన్నటువంటి సమయంలో 40 సంవత్సరాలు కూడా పగలు వారికి మేఘ స్తంభంగా దేవుడు నడిపించాడు. ఎందుకంటే ఎండ దెబ్బ వారికి తగలకుండా. ఒకవేళ ఎందుకు అంటే అక్కడ చాలా మంది యవ్వనస్తులు ఉంటారు, అలాగే స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, అలాగే వృద్ధులు కూడా ఉంటారు, బలహీనులు కూడా వారు ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్న అందరికీ కూడా ఒకే విధమైన శక్తి ఉండదు, ఒకే విధమైన బలము ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కోలా శక్తి ఉంటుంది, ఒక్కోలా బలం అనేది ఉంటుంది. అందరూ బలవంతులు కాదు. కాబట్టి దేవుడు వారు సొమ్మసిల్లిపోకుండా, ఎండకి వారు అలసిపోకుండా దేవుడు వారికి బలహీనులైన వారి కోసము, చిన్నపిల్లల కోసము, వృద్ధుల కోసము మేఘస్తంభం వల్లే, పగటి వేళ మేఘస్తంభం వల్లే దేవుడు వారిని నడిపించాడు. ఎందుకంటే ఎండకి సొమ్మసిల్లిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎండ దెబ్బ వారికి తగలకుండా, సూర్యుని యొక్క రశ్మి ఆ దీక్షత వారికి తగలకుండా మేఘస్తంభంలో దేవుడు వారిని పగటి వేళ నడిపించాడు. అలాగే రాత్రి వేళ అగ్ని స్తంభంలో వారిని
నడిపించాడు. రాత్రి వేళ అరణ్యము అంతా కూడా చాలా చీకటిగా ఉంటుంది. ఆ రోజుల్లో మరి అరణ్యంలో ఎక్కడైనా కరెంటు స్తంభాలు ఉన్నాయా? కరెంటు స్తంభాలు ఎక్కడ కూడా లేవు. అప్పట్లో ఆ కాలంలో మరి కెరసినల్ బుట్టు ఉండేది, సార్జింగ్ లైట్లు ఉండేవి. అవి తీసుకుని వెళ్తే మాత్రము అంతమంది ప్రజలకి మరి కెరసినల్ ఎన్ని లీటర్లు కావాలి, అలాగే సార్జింగ్ లైట్లు ఎన్ని కావాలి, ఎన్ని లైట్లు ఉంటే తప్ప వారికి వెలుగు అనేది వస్తుంది. కాబట్టి దేవుడే వారికి అగ్ని స్తంభంగా ఉండి నడిపించాడు. నిజానికి అగ్ని స్తంభంగా వెలుగు లేకపోతే ఒకవేళ అక్కడ తిరిగేటటువంటి మృగాలు కానీ, లేకపోతే విష సర్పాలు కానీ, లేకపోతే అక్కడ ఉన్న చిన్న చిన్న పురుగులు కానీ వారి మీద దాడి చేసేటటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ వాటన్నిటి నుంచి కూడా వారిని భద్రపరచడానికి దేవుడు అగ్ని స్తంభంగా వారితో ఉండి దేవుడు వారికి కాపుదల ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడి ప్రజలకు ఆయన కాపుదలిస్తూ ప్రకృతిని దేవుడు వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. అలాగే వాక్యాన్ని మనము గమనించినట్లయితే కీర్తనలు 91 కీర్తన 11వ వచనాన్ని చదువుదాము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఇప్పుడు మొదటిగా మనం చూస్తాము, దేవుడు ప్రకృతిని వాడుకున్నాడు. తన ప్రజల చుట్టూ ప్రాకారంగా ఉండడానికి ప్రకృతిని దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే నీ మార్గములన్నిటిలో కూడా నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో కూడా నిన్ను కాపాడడానికంట దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చాడంట. పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్న సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో పాటుగా వెళ్తూ ఉంటారు. తీసుకుని వెళ్ళి అక్కడ గేట్ వరకు తీసుకుని వెళ్ళి వదిలిపెట్టేసి వస్తూ ఉంటారు. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తల్లిదండ్రులు ఫస్ట్ రోజు కూడా వెళ్ళి దేవెడతా ఉంటారు. ఒకవేళ అంతేగాని వారితో పాటు ఉండలేరు. ఒకవేళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి వేరే ప్రాంతాలు, దూర ప్రాంతాలు వెళ్ళాలనుకోండి, వెళ్ళవలసిన సమయంలో ఒకవేళ ఫ్లైట్ అయితే ఎయిర్పోర్ట్ వరకు వెళ్తారు వారికి తోడుగా, లేకపోతే ట్రైన్ ఎక్కిస్తే అక్కడి వరకు వెళ్ళి ఎక్కించి వస్తారు. అంతేగాని వారితో పాటుగా మీరు వెళ్ళలేరు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మీరు మీ మార్గం అంతట్లో కూడా నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని కాపాడడానికి నా దూతలకి నేను ఆజ్ఞ ఇచ్చాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనల్ని కాపాడడానికి మన మార్గంలో దేవుడు మనకి క్షేమాన్ని దయచేయడానికి తన దూతల్ని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని దూతలు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞని శిరస వహిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. సృష్టి అంతా కూడా దేవుని మాట వింటుంది, ప్రకృతి అంతా కూడా దేవుని మాట వింటుంది. ఇంతకీ మాట వెళ్ళినది ఎవరు అంటే ఆయన పోలికలో చేసుకున్నటువంటి మనమే. దేవుడు ఎంతగానో ప్రేమించే మనం మాత్రమే ఆయన మాట వినట్లేదు. అంతేగాని దేవదూతలు కూడా మరి దూతలు కూడా దేవుని మాటని శిరస వహిస్తూ ఉన్నాయి. దేవుడు వారికి ఆజ్ఞాపించినప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా మరి దేవదూతలు కూడా మరి మన మార్గంలో మనల్ని కాపాడడానికి అవి కూడా పని చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన చుట్టూ ప్రాకారంగా ఉండడానికి, మనకి కాపుదలుగా ఉండడానికి దేవుడు దేవదూతలను వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దానియేలును కూడా మనం చూసినప్పుడు దానియేలు సింహాల గృహలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ సింహాల గృహలో దానియేలు బయటకు తీసుకురావడానికి దూతలకి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉంటాము. దూతలే మరి ఆ యొక్క సింహాల బోన్లోకి వెళ్ళి మరి దానియేలుకి క్షేమాన్ని కలుగు చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దూతలు కూడా దేవుని యొక్క మాటని శిరస వహిస్తా ఉన్నాయి. అవి కూడా దేవుడు చెప్పినట్లుగా చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. మీరందరూ రక్షణను స్వాస్యము పొందబోవారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కరా. ఇప్పుడు రక్షణ పొందిన వారిని గురించి వారికి పరిచారం చేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు అంటే, ఎవరిని పంపించారు అంటే దేవదూతల్ని పంపించినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. మనకి పరిచారం చేయడానికి ఎవరిని పంపించారంటే దేవుని బిడ్డలుగా ఎవరైతే అవుతారో, రక్షణ ఎవరైతే పొందుతారో, దేవుని ఎవరైతే అంగీకరిస్తారో, మనము మట్టి శరీరము మంది, మనము మట్టిలోంచి తీయబడిన వారము. దేవదూతలు అంటే పరలోక సంబంధులు, వారు దేవుని చేత సృష్టించబడిన వారే. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయము ఏంటి అంటే దేవదూతలై ఉండి పరలోక సంబంధులై ఉండంట ఈ లోకంలో మట్టి వారమైన మనకు పరిచారం చేయడానికంట దేవదూతలు పంపబడి
ఉన్నారంటే, ఎవరైతే రక్షణ పొందుతారో, దేవుని బిడ్డలు ఎవరైతే అవుతారో వారి కోసం పరిచయం చేయడానికి దేవుడు దేవదూతలను పంపించినట్లుగా వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. మరి 125వ కీర్తనలో చూస్తే దేవుడు చెప్తా ఉన్నాడు, ఇక్కడైతే దేవదూతల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనకి ప్రాకారంగా ఉండడానికి, దూతల్ని దేవుడు వాడుకున్నాడు. కానీ మనం ముందు చదివిన వాక్య భాగంలో 125వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండెను. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, అక్కడ దూతలను వాడుకున్నాడు. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, నా ప్రజల చుట్టూ ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ దేవుడే ఉంటాడంట. దేవుడు ఎలా ఉంటాడు అంటే మన వెనక ఉంటాడు, మన ముందు కూడా ఉంటాడు. ఒకవేళ దేవుడు మన ముందు ఉన్నాడు అనుకోండి, వెనకాల నుంచి అపవాది దాడి చేస్తున్నప్పుడు ఒకవేళ దానికి మనము పడిపోయే అవకాశము, అపవాది దాడికి మనము లోనయ్యే అవకాశము ఉంటుంది. ఒకవేళ మన ముందు దేవుడు ఉన్నాడు అనుకోండి, అపవాది వెనక ముందు నుంచి వేసే అగ్ని బాణాలను మనము ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, నేను మీ ముందు ఉన్నాను, మీ వెనక ఉన్నాను, మీ పక్కన కూడా నేను ఉన్నాను అని చెప్తున్నాడు. దేవుడు మన చుట్టూ కూడా ఆవరించి ఉన్నట్లుగా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ గొప్ప వాగ్దానాన్ని మనకి దేవుడు చేస్తా ఉన్నాడు. ఎంత ప్రేమ స్వరూపి చెప్పండి. దేవుడు నడిపించేవాడై ఉన్నాడు. ఆయన నడిపించే దేవుడు అంట మన చుట్టూనే ఆయన ఉన్నాడంట, మనతో పాటుగానే ఆయన ఉన్నాడంట. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, నాతో ఎవరు లేరు, నేను ఒంటరి వాణ్ణి అని చెప్పి చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఒంటరితనము అంటే బంధువులు లేకపోవడం ఒంటరితనం కాదు, లేకపోతే స్నేహితులు లేకపోవడం ఒంటరితనం కాదు, లేకపోతే మన చుట్టూ మనల్ని ఆదరించే వారు లేకపోవడం ఒంటరితనం కాదు. కానీ ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, అందరూ ఉన్నా కూడా ఒక్కొక్క పరిస్థితిలో ఒంటరి వారిగా మనం మిగిలిపోతూ ఉంటాం. అందరూ ఉన్నా కూడా ఎవరు సహాయం చేయలేనటువంటి పరిస్థితి, ఎవరు ఉన్నా కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒంటరి వారిగానే మనము మిగిలిపోతా ఉంటాం. అలాంటి సమయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నేను ఒంటరి దానిని, ఒంటరి వాడిని, ఒంటరిగా నేను మిగిలిపోయాను అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఇది మొదలుకుని నిత్యము మనకు తోనే ఆయన ఉంటాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు మనతోనే ఉండేటటువంటి దేవుడు, మనలో ఉండేటటువంటి దేవుడు. 46వ కీర్తన 5వ వచనాన్ని చదవండి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఆ పట్టణంలోనే ఉన్నాడు. దేవుడు మనతోనే ఉన్నాడు. దేవుడు నీలో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనతోనే ఎప్పుడు ఉండే ఆయన నడిపించేటటువంటి దేవుడు. దేవుడు అంటా ఉన్నాడు, ఆ పట్టణంలో నేను ఉన్నాను, మీతోనే నేను ఉన్నానని దేవుడు అంటున్నాడు. మన బలహీన సమయంలో మాత్రమే కాదు దేవుడు మనతో ఉండేది, లేకపోతే మనకి వ్యాధి వచ్చినప్పుడు మాత్రమే కాదు మనతో ఉండేది, లేకపోతే మనకి కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనతో ఉండేది కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నిత్యము కూడా నేను మీతోనే ఉంటాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. యెహోవా ఆ పట్టణంలోనే ఉన్నాడు, దానికి చలనము లేదు. అంటే చాలా మంది స్థిరత్వం అనేది వారిలో లేదు, బలంగా నిలబడము అనేది వారిలో లేదు. చిన్న బలహీనత రాగానే కృంగిపోతూ ఉంటారు, చిన్న అనారోగ్యం రాగానే నీరు కారిపోతూ ఉంటారు, చిన్న సమస్య రాగానే వారు ఏమవుతూ ఉంటారు అంటే మరి నిరాశ పడిపోతా ఉంటారు. స్థిరత్వంగా నిలబడలేనటువంటి పరిస్థితి, మనలో చలనము లేదు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు స్థిరంగా నిలబడలేకపోతా ఉన్నారు, కానీ నేను మీతోనే ఉన్నాను, మీలో నేను ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎంత మరి వాగ్దానం మనతో దేవుడు చేస్తూ ఉన్నాడు, ఎంతో గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. యెహోవా ఇది మొదలుకుని నిత్యము నీతోనే ఉండే దేవుడై ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, మొదటి వచనాన్ని కనుక మనం చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిల్చు సీయోను కొండవలే ఉందరు. ఆయన యందు నమ్మిక ఉంచేవారు ఎలా ఉంటారు అంటే నిత్యము నిలిచేటటువంటి సీయోను కొండవలే ఉంటారంట. కొండ కదులుతుందా చెప్పండి? గాలి వచ్చినప్పుడు కొండ కదులుతుందా? లేకపోతే తుఫాన్ వచ్చినప్పుడు కొండ కదులుతుందా? వరదలు వచ్చినప్పుడు కొండ కదులుతుందా? ఎప్పుడు కదులుతుంది కొండ? అసలు ఎప్పుడు కూడా కొండ కదలదు. ఇప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచేవారు కూడా ఎలా ఉంటారు అంటే నిత్యము నిలిచేటటువంటి సీయోను కొండవలే ఉంటారంట. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు నా యందు నమ్మిక ఉంచున్నావు కాబట్టి నువ్వు నిత్యము నిలిచేటటువంటి సీయోను కొండవలే ఉంటావని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇది మొదలుకుని నిత్యము మీతో
ఉంటాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. నిత్యము కూడా మనతోనే ఉండి ఆయన నడిపించే దేవుడే ఉన్నాడు. ఆయన యందు మనం నమ్మిక ఉంచితే ఏ పరిస్థితుల్లో అయినా కూడా దేవుడు మనతోనే ఉంటాడు. ఒక్కొక్కసారి అనుకుంటాము, నా పరిస్థితి బాగాలేదు, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, అప్పుల బాధలతో నేనున్నాను, సమస్యలతో నేనున్నాను, అనారోగ్యంతో నేనున్నాను, నా పరిస్థితి ఏమి బాగాలేదు అని చెప్పి ఒక్కొక్కసారి మనం కృంగిపోతా ఉంటాము. మన పరిస్థితిని చూసుకుని మనము నిరాశ పడతా ఉంటాం. కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు నా యందు నమ్మిక ఉంచు, నువ్వు నమ్మిక ఉంచితే నిత్యము కదలని సీయోను కొండవలె నేను నిన్ను చేస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక ఆఫర్ ఇస్తా ఉన్నాడు. ఏంటంటే ఇది మొదలకు నేను నిత్యము నీతోనే ఉంటాను అని చెప్పి దేవుడు ఆఫర్ ఇస్తున్నాడు. మనకి ఆఫర్లు అంటే స్త్రీలకి చాలా ఇష్టం. ఆఫర్లు ఎప్పుడు ఉంటాయి చెప్పండి? షాప్లో ఆఫర్లు ఎప్పుడు ఉంటాయి? పండగ వచ్చినప్పుడు మాత్రమే ఆఫర్లు దొరుకుతూ ఉంటాయి. స్త్రీలకి ఆఫర్లు అంటే చాలా ఇష్టము. తక్కువకి ఏదైనా వస్తువు వస్తే అది మనకు అవసరం లేకపోయినా సరే అది కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఏదో సమయంలో ఉపయోగపడుతుంది అని చెప్పి కొంచెం పొదుపు చేయడానికి తక్కువకి వస్తువులు కొనడానికి చాలా తాపత్రయపడతా ఉంటాం. కానీ ఆఫర్లు పండుగలు వచ్చినప్పుడు మాత్రమే మనకి దొరుకుతాయి. కానీ యేసు ప్రభావిస్తున్న ఆఫర్ ఏంటి అంటే నిత్యము కూడా మీతోనే ఉంటాను, ఇది మొదలుకొని నిత్యము మీతోనే ఉంటాను. అప్పుడు ఇప్పుడు అని కాదు, కానీ నిత్యము కూడా మనతోనే ఉండి దేవుడు నడిపించే దేవుడై ఉన్నాడంట. ఎలా మరి ఆయన తన ప్రజల చుట్టూ ఎలా దేవుడు ప్రాకారంగా ఉంటాడు, ఎలా ప్రాకారంగా ఉండి మనల్ని నడిపిస్తాడు అని మనం చూస్తే జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. జకర్యా 2వ అధ్యాయము 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. నేను దాని చుట్టూ ఎలా ఉంటాను అంటే అగ్ని ప్రాకారముగా ఉంటానంట. అగ్ని అనేది చాలా భయంకరమైనటువంటిది. అగ్నిని పట్టుకోవాలని ఎవరైనా చూస్తే, అగ్నితో ఆటలాడాలని ఎవరైనా చూస్తే అగ్ని వారిని కాల్చివేస్తుంది. చాలా ప్రమాదకరమైనటువంటిది అగ్ని. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. బైబిల్లో కొన్ని రకాల అగ్నిని గురించి రాయబడి ఉంది. ఆ రకాల అగ్నులు ఏంటి అంటే మొదటిగా మనం ఆలోచన చేస్తే మలాకి 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగ్గుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలి వాణి సప్పు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండెను. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలను చేయను. చలండి. ఇప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, దేవుడు ఎలాంటి వాడు అంటే కమసాలి అగ్ని వంటి వాడు. ఇప్పుడు కమసాలి వెండిని బంగారాన్ని అగ్నిలో వేసి ఎలా అయితే దాన్ని శుద్ధి చేస్తాడో, మరి దేవుడు కూడా మనల్ని శుద్ధి చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. మనము కూడా శుద్ధిగా ఉండాలని, పరిశుద్ధంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇక్కడ తల్లులు చాలా మంది ఉన్నారు కదా, మీ పిల్లలు మురుకుగా ఉంటే మీకు నచ్చుతుందా చెప్పండి? మీకు ఇష్టమా మీ పిల్లలు మురుకుగా ఉండడము? ఒకవేళ వారు మురికి అయినప్పుడు, ఒకవేళ వారు కడుక్కోలేనటువంటి వయసులో ఉంటే, చిన్నపిల్లలుగా ఉంటే ఆ మురికి అంతా కూడా తల్లులు కడుగుతూ ఉంటారు. ఒకవేళ వారు పెద్దవారు అయితే, పెద్దవారు అయిన తర్వాత వారి దగ్గర మురికి గుంపు పడుతూ ఉంటే స్నానం చేయరా, బట్టలు మార్చు, వెళ్ళి కాళ్ళు కడుక్కునరా, దోపురుంది అలా ఉంది శుభ్రం చేసుకొని చెప్తూ ఉంటారు. అంతేగాని పిల్లలు అశుభ్రంగా ఉండడం ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఇప్పుడు పరిశుభ్రత అనేది మన యొక్క వంటికి సంబంధించింది. ఇప్పుడు పరిశుభ్రత అనేది మన యొక్క ఆత్మకి సంబంధించింది. ఇప్పుడు మన దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడై ఆయన మరి నిత్యము కూడా దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేపడుతున్నటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని శుద్ధి చేయాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు కమసాలి వెండిని బంగారాన్ని వేసి ఎలా అయితే మరి అగ్నిలో వేసి శుద్ధి చేస్తూ ఉంటారో, మనల్ని కూడా దేవుడు శ్రమల్లో వేసి మనల్ని శుద్ధి చేయాలని దేవుడు కోరుకుంటూ
ఉన్నాడు. చాలా మంది శ్రమలు అంటే ఇష్టం ఉండదు, కానీ శ్రమల్లోకి దేవుడు నిన్ను ఎందుకు పంపిస్తాడు అంటే ఆ శ్రమల ద్వారా నువ్వు ఇంకా మెరుగు పెట్టబడతావు, ఆ శ్రమల ద్వారా నువ్వు ఇంకా పరిశుద్ధంగా మార్చబడతావు. కాబట్టి శ్రమల గుండా దేవుడు నిన్ను పంపిస్తూ ఉంటాడు. 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు మనల్ని ఎందుకు శోధన గుండా ప్రవేశపెడతా ఉంటాడు అంటే, ఎందుకు మన జీవితంలో శ్రమల్ని దేవుడు అనుమతిస్తూ ఉంటాడు అంటే, మనం ఇంకా శుద్ధిపరచబడాలని, మనం ఇంకా పరిశుద్ధంగా మార్చబడాలని దేవుడు చేస్తా ఉంటాడు. కానీ మనం అంటూ ఉంటాము, ప్రభా నేనంటే నీకు ప్రేమ లేదా, నువ్వు నన్ను ప్రేమించట్లేదా, నువ్వు నన్ను ప్రేమిస్తే నన్ను సుఖంలో పెట్టాలి కానీ, నన్ను మరి సుఖంగా ఉంచాలి కానీ ఎందుకు ఇలాంటి శ్రమలు నాకు పంపిస్తూ ఉన్నావు అని చెప్పి మనమైతే అడుగుతాం. దేవుడు మనల్ని ప్రేమిస్తే సుఖం ఇస్తేనే ప్రేమించినట్లని మనం అనుకుంటాం, కానీ శ్రమలు ఇస్తేనే దేవుడు మనల్ని పరిశుద్ధంగా అవుతాం. కాబట్టి శ్రమల గుంటా మనం వెళ్తేనే మనము శుద్ధి చేయబడతాము. కాబట్టి దేవుడు మనల్ని శ్రమల గుంటా పంపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ 3 మాటలు మనము చూస్తూ ఉన్నాము. ఒకటి మెప్పుడు, అలాగే మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మనము శోధన చేత పరీక్షించబడి దాంట్లో మనము నిలిచిన వారమైతే మనకి ఏం కలుగుతుంది అంటే, మొదటిగా మెప్పు మనకి కలుగుతుంది. దేవుని చేత మనము మెప్పు పొందేవారుగా ఉండాలి. మనుషుల చేత మెప్పు పొందాలని మనము చాలా ప్రయాసపడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, వీళ్ళ నన్ను మెచ్చుకోవాలని మనుషుల మెప్పు కొరకు ఏదో వారిని సంతోష పెట్టడం కొరకు ఏదో మనము చేస్తూ ఉంటాం. కానీ దేవుని మెప్పును మనము పొందుకునే వారిగా ఉండాలి. దేవుడు మనకి మెప్పుని ఇస్తాడంట, అలాగే మహిమను ఆయన ఇస్తాడంట, ఘనతని దేవుడు మనకి ఇస్తాడంట. ఏదో ఒక చీర కాదు దేవుడు మనకి ఇచ్చేది, లేకపోతే ఏదో ఒక గిఫ్ట్ కాదు దేవుడు మనకి ఇచ్చేది. దేవుడు మనకి ఏమి ఇస్తాడు అంటే, శోధనలో మనం నిలిచి ఉంటే మనకి మెప్పుని దేవుడు ఇస్తాడు, మహిమని ఘనతని కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి వీటిని మనం పొందుకోవాలి అంటే శోధనలో మనం నిలిచిన వారిగా ఉండాలి. అందుకే ఒక మాట రాయబడి ఉంది, ఎబ్రీ రాసిన పత్రికలో మనకు ఒక మాట రాయబడి ఉంటుంది. తర్వాత చూద్దాం ఏంటది. దేవుడు మనల్ని శోధనలు ఉంటే ఎందుకు పంపిస్తాడు అంటే, మనం శుద్ధిపరచబడాలి, పరిశుద్ధంగా రావాలని చెప్పి ఈ అగ్నిలో దేవుడు మనల్ని వేసి కలుస్తాడు. మొదటి అగ్ని ఏంటి అంటే, మనల్ని శుద్ధి చేసేటటువంటి అగ్ని ఏమున్నదని మనము విన్నప్పుడు. రెండోదిగా అగ్ని ఏంటి అంటే, మనకి కాపుదల ఇచ్చేటటువంటి అగ్ని మనకి ఏం చేస్తుంది అంటే, కాపుదల అనేది ఇస్తూ ఉంటుంది. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ అగ్ని రథములు, అగ్ని గుర్రాలు మనకి కనపడతా ఉంటాయి. ఏలియా ఎలీషా ఇద్దరు కూడా వేరైనప్పుడు, ఎలీషా నుండి ఏలియా వేరైన తర్వాత ఇప్పుడు మరణం లేకుండా పరలోకానికి ఇద్దరు మాత్రమే కొనుక్కోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వారెవరు అంటే ఆనోకు, తర్వాత ఏలియా. వీరిద్దరు కూడా మరణము చూడకుండానే పరలోకానికి కొనుక్కోబడ్డారు. ఇప్పుడు ఎలీషా నుండి వేరే ఏలియా పరలోకానికి కొనుక్కోబడుతున్నటువంటి సమయంలో అక్కడ అగ్ని గుర్రాలు మనకు కనపడతాయి. ఒకసారి చదవండి మాట. వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు అహోరణమాయను. చనండి. ఇప్పుడు దేవునితో నడిచిన వ్యక్తి ఏలియా, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఏలియా. ఇప్పుడు ఈ ఏలియా ఆకాశమునకు ఆరోహణమవుతున్న సమయంలో అంట అగ్ని రథాలను దేవుడు పంపించాడంట, అగ్ని గుర్రాలను దేవుడు పంపించాడంట. ఇప్పుడు అగ్ని రథాల చేత, గుర్రాల చేత, ఇప్పుడు సుడిగాలి చేత ఏలియా ఆకాశమునకు ఆరోహణమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఎలీషాని గురించి కూడా మనము చూస్తే, అదే రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో మనకి ఎలీషా కూడా కనిపిస్తాడు. అతని సేవకులలో ఒకడు, రాజు పైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు
మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయమని నేను. చూడండి, ఇక్కడ సిరియా రాజు మనకు కనిపిస్తూ ఉన్నాడు. సిరియా రాజు అంట ఇశ్రాయేల్ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి చాలా ప్రణాళికలు సిరియా రాజు వేసుకుంటూ ఉన్నాడంట. ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఉన్నాడు, కానీ ఈ ప్రణాళికలన్నీ కూడా మరి ఇశ్రాయేల్ రాజుకి తెలిసిపోతా ఉన్నాయంట. తెలిసిపోతున్న సమయంలో ఈ సిరియా రాజు అనుకుంటా ఉన్నాడు, మరి వారి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి నేను ఎన్నో ప్రణాళికలు వేసుకుంటా ఉన్నాను, ఇవన్నీ కూడా వారికి ఎలా తెలుస్తున్నాయని చెప్పి అతను అనుకున్నప్పుడు, ఎలా తెలుస్తున్నాయంటే ఎలీషా ద్వారా వారికి తెలుస్తూ ఉన్నాయి. ఎలీషాకి అన్నీ కూడా ముందుగానే తెలిసిపోతూ ఉన్నాయి. మన దేవుడికి అన్నీ కూడా ముందుగానే తెలుసు, మన భవిష్యత్తు తెలుసు, మన ముందు జరిగింది తెలుసు, మన తర్వాత జరగబోయేది కూడా దేవుడికి తెలుసు. ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు. మన భవిష్యత్తు తెలిసిన దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాము. ఇప్పుడు అన్నీ కూడా దేవునికి తెలుసు. ఎలీషాకి అన్నీ కూడా ముందుగానే తెలిసిపోతా ఉన్నాయంట. ఇప్పుడు సిరియా రాజు తన యొక్క సేవకులతో, తన దగ్గర ఉన్న వారితో చెప్తా ఉన్నాడు, అన్నీ కూడా నా ప్రణాళికలు వారికి తెలిసిపోతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఆ వ్యక్తిని చంపాలి అని చెప్పేసి ఆ వ్యక్తి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాజు పక్షంగా, ఇశ్రాయేల్ పక్షంగా ఎవరు లేకపోయి ఉండొచ్చు, కానీ సిరియా రాజు పక్షంగా గొప్ప సైన్యం ఉంది, కానీ ఇశ్రాయేల్ రాజు పక్షంగా సైన్యం లేదు. కానీ వారి పక్షంగా ఎవరు ఉన్నారు అంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం అనుకొచ్చిన పక్షంగా ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నా వెనకాల నుండి నన్ను నడిపించేవారు ఎవరు లేరని మనం అనుకోవచ్చు. కానీ ఎవరు మన పక్షంగా ఉన్నా లేకపోయినా దేవుడు మన పక్షంగానే అయినా ఉండే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే, మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా దేవుడు చేస్తారు. మనం అడిగే దానికంటే ఊహించు వాటి కంటే కూడా అత్యధికంగా దేవుడు మన జీవితంలో చేసే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు వారి పక్షంగా దేవుడు వారు అడిగేదానికంటే కూడా ఎక్కువగానే దేవుడు వారికి చేస్తూ ఉన్నాడు. సిరియా రాజు సేవకులతో చెప్తా ఉన్నాడు, ఎలీషాకి అన్నీ కూడా తెలిసిపోతూ ఉన్నాయి కాబట్టి ఇంకా అతన్ని మనము చంపాలి అని చెప్పేసి సిరియా రాజు మరి ఎలీషాని అపము చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. 15వ వచనాన్ని చూడండి. దైవజనుడైన అతని పనివాడు పెండల కాడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్నమును చుట్టుకుని ఉండట కనపడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలిన వాడ, మనము ఏమి చేయదమని ఆ దైవజనుడితో అనగా, ఇప్పుడు సిరియా రాజు యొక్క రథాలు గుర్రాలు అన్నీ కూడా ఎలీషా యొక్క ఇంటి ముందుకు వచ్చి అన్నీ కూడా నిలబడి ఉన్నాయి. ఇప్పుడు గొప్ప సైన్యము, సిరియా రాజు యొక్క గొప్ప సైన్యము కూడా వచ్చిందంట. వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఎలీషా పనివాడు ఇప్పుడు బయటకు వచ్చి పెందల కాడి కూడా వ్యక్తి లేచాడంట. లేచి బయటకు వచ్చి తలుపులు తీసి చూసినప్పుడు మరి సిరియా రాజు యొక్క గొప్ప సైన్యం అక్కడ ఉంది. అలాగే రథాలు గుర్రాలు అన్నీ కూడా నిలిచి ఉన్న సమయంలో ఈ వ్యక్తి చాలా భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇంత గొప్ప సైన్యం వచ్చింది కాబట్టి ఇంకా మా ప్రాణాలు పోతాయని చెప్పేసి పనివాడు అనుకుంటూ ఉన్న సమయంలో ఇప్పుడు మరి ఎలీషా చెప్తూ ఉన్నటువంటి మాట తర్వాత వచనాన్ని చూడండి. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అదుగులై ఉన్నారని చెప్పి, ఇప్పుడు పనివాడైతే భయపడుతూ ఉన్నాడు. ఇంత గొప్ప సైన్యం వచ్చి బయట నిలబడింది, ఇన్ని గుర్రాలు రథాలు వచ్చి నిలబడ్డాయి, ఇప్పుడు మన పక్షంగా ఎవరు లేరు, వీరేమో గొప్ప సైన్యం ఉన్నారు అని చెప్పి వారిని చూసి పనివాడైతే చాలా భయపడుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు దైవజనుడు మాత్రం చెప్తా ఉన్నాడు, భయపడకు అని చెప్తా ఉన్నాడు. మన సైన్యము వారి సైన్యం కంటే కూడా గొప్పది అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఎలీషా చూడకుండానే నమ్మాడు, దేవుని యొక్క సైన్యాన్ని చూడకుండానే ఈ వ్యక్తి నమ్మాడు. కానీ పనివాడు మాత్రము నమ్మకం లేని వ్యక్తిగా ఉన్నాడు. ఈ వ్యక్తిలో మనకి ఏం కనపడతా ఉంది అంటే అవిశ్వాసం మనకి కనపడతా ఉంది. ఒకసారి 17వ వచనాన్ని కూడా చూడండి. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరువ చేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇప్పుడు ఆ గొప్ప సైన్యం వచ్చిన తర్వాత ఎలీషా ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా నా పనివాని యొక్క కండ్లను
తెరువు అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు మరి పనివాడి యొక్క కండ్లను దేవుడు తెరిచాడు. ఇప్పుడు కండ్లు తెరవబడిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క సైన్యాన్ని మరి పనివాడు చూస్తూ ఉన్నాడు. చూసిన తర్వాత ఆ వ్యక్తి నమ్మాడు. ఇప్పుడు ఈ సైన్యాన్ని దేవుడు పంపించిన గొప్ప సైన్యాన్ని చూసిన తర్వాత ఈ పనివాడి యొక్క విశ్వాసం ఏమై ఉంటుందంటే ఒక విధంగా పెరిగి ఉండొచ్చు. అతనిలో విశ్వాసం అనేది అధికమయ్యి ఉండొచ్చు. చూసిన తర్వాత ఈ వ్యక్తికి విశ్వాసం వచ్చింది, కానీ చూడక ముందు మాత్రము విశ్వాసం ఇతనికి లేదు. ఎలీషా మాత్రం చూడకుండా కూడా నమ్మాడు. పనివాడు చూసి నమ్మాడు, ఎలీషా చూడకుండా నమ్మాడు. అందుకే దేవుడు మరి తోమని గురించి ఒక మాట అంటాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం చూద్దాము. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు నన్ను చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలను మనము చూసి నమ్మడం కాదు, కానీ మనము చూడకుండా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచగలిగిన వారిగా ఉండాలి. దేవుని కార్యాలను మనము నమ్మేవారిగా ఉండాలి. ఒకవేళ మన కంటికి ఆధారం ఏమీ లేకపోవచ్చు, మన చుట్టూ నమ్మడానికి అవకాశం ఏమీ లేకపోవచ్చు, అయినప్పటికీ కూడా దేవుని మీద మనము విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. ఉంచినప్పుడు ఆయన మన జీవితంలో కార్యము చేస్తూ ఉంటాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇప్పుడు నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం ఏంటి అంటే విశ్వాసము. మనము నిరీక్షించిన దానిని నమ్మడము విశ్వాసం అనేది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమునై రుజువునై ఉన్నదని వాక్యం మనకి సెలవిస్తుంది. మనము విశ్వాసం లేకుండా ఉంటే 6వ వచనాన్ని మనం చూస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనుషుని మెప్పించడానికి మనం చాలా చేస్తూ ఉంటాము. మరి దేవుని మెప్పించడానికి మనం ఏం చేయాలి అంటే, దేవుని మెప్పు మనకు కావాలి అంటే, దేవునికి మనము ఇష్టలై ఉండాలి అంటే మనము ఏం చేయాలంటే విశ్వాసం అనేది మనలో ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుని మనము మెప్పించలేము. విశ్వాసం లేకుండా దేవునికి మనము ఇష్టలై ఉండలేము. కాబట్టి మనము విశ్వాసం అనేది ఉండాలి. ఎలీషా చూడకుండా నమ్మాడు, పనివాడు మాత్రము చూసి నమ్మాడు. నమ్మిన తర్వాత ఇక్కడ అగ్ని దేవుడు తన యొక్క గొప్ప సైన్యాన్ని పంపించి ఎలీషా చుట్టూ ప్రాకారంగా దేవుడు ఉంచాడు. ఎలీషాకి అక్కడ జయం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. గొప్ప విజయాన్ని దేవుడు అక్కడ ఎలీషాకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మరి భద్రతకు కాపుదలకు సాదృశ్యంగా ఉంది. దేవుడు మరి అగ్ని రథాలను పంపించి దేవుడు అక్కడ వారికి కాపుదలగా దేవుడు ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. మూడోదిగా మరొక అగ్ని కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వారు అగ్నిగుండములో పడవేయబడును. ఇప్పుడు ఇక్కడ మనకి మరొక అగ్నిగుండం కనపడుతూ ఉంది. ఈ అగ్నిగుండము ఏంటి అంటే ఎవరి పేరైనా జీవ గ్రంథంలో లేకపోతే వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. మన పేరు ఎక్కడున్నా లేకపోయినా జీవ గ్రంథంలో మాత్రం మన పేరు ఉండాలి. గిన్నిస్ బుక్లో మన పేరు లేకపోయినా పిల్లలకి స్కూల్కి వెళ్ళడము ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోతే కొన్నాళ్ళు జాయిన్ చేసిన తర్వాత కొన్ని రోజులు వెళ్తారు, తర్వాత మానేస్తూ ఉంటారు. మానేసినప్పుడు మరి రిజిస్టర్లోంచి వారి పేరుని తీసేస్తూ ఉంటారు. అందులో మన పేరు లేకపోయినా పర్లేదు, ఒకవేళ ఎక్కడ మన పేరు లేకపోయినా పర్లేదు, కానీ జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే అగ్నిగుండంలో మనము పడవేయబడతాం. దేవుడు అవకాశం నీకు ఇచ్చున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చున్నాడు. ఎవరిని కూడా దేవుడు బలవంతం చేసే దేవుడు కాదు. ఎవరి హృదయంలోకి కూడా బలవంతంగా వచ్చే దేవుడు కాదు, కానీ నువ్వు ఆహ్వానిస్తే మాత్రమే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. ఒకవేళ ఈ లోకంలో దేవుడు నాకు వద్దు అని నువ్వు ఇంకా రక్షణ పొందకుండా దేవునికి వేరే నువ్వు తిరుగుతూ ఉంటే అగ్నిగుండంలో నువ్వు పడవేయబడతావు. అగ్నిగుండంలో పడవేయబడిన తర్వాత అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకవేళ ఎక్కడైనా భౌతికంగా ఒక అగ్గినింపు ఎక్కడైనా అంటుకుందనుకోండి, ఎక్కడైనా మంట అంటుకుంటే దాన్ని మనం నీళ్ళు వేసి ఏదో ఒకటి చేసి ఆర్పచ్చు. కానీ పరలోకంలో అగ్నిని ఎవరు కూడా ఆర్పలేరు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు
చావదు. అటువంటి అగ్నిగుండంలో నువ్వు పడవేయబడేటటువంటి అవకాశము ఉంటుంది. అగ్నిగుండము శిక్షించేటటువంటి అగ్నిగుండంగా మనకి కనపడుతూ ఉంది. కాబట్టి అగ్నిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనకి ఎలా ఉంటాడు అంటే అగ్ని ప్రకారంగా దేవుడు మనకి ఉంటాడంటే జకరియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి మళ్ళీ వద్దాము. నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉండును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉండును. నేను దాని చుట్టూ అగ్ని ప్రకారంగా ఉంటాను. దేవుడు అంటా ఉన్నాడు, నేనే అగ్ని ప్రకారంగా ఉంటానంటే ఎవరొకరిని పెడతాను అని చెప్పి దేవుడు అనట్లేదు. నా ప్రజల చుట్టూ నేను ఎవరొకరిని పెడతాను, లేకపోతే వారి చుట్టూ ఏదో ప్రాకారాన్ని నేను కడతాను అని చెప్పి దేవుడు అనట్లేదు. కానీ నేనే వారి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మన బాధ్యతను తీసుకున్న దేవుడు, మనకన్నీ కూడా ఇచ్చే దేవుడే మనకి అగ్ని ప్రాకారంగా ఉండి ఆయన నడిపిస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడంట. దేవుడు మనకి ఏదైనా కూడా ఇచ్చే దేవుడై ఉన్నాడు. అంతేకాని ప్రతిదీ కూడా మనకు దేవుడు ఇస్తాడు. మరి ఎలీషాకి దేవుడు కార్యం చేసినట్లుగా, మరి శత్రువులపై విజయాన్ని ఇచ్చినట్లుగా దేవుడు మన జీవితంలో కూడా ఆయన కార్యం చేయడానికి సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. మనుషుల్ని ఒక్కొక్కసారి మనం ఆశ్రయిస్తూ ఉంటాము, మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాము. వారు నాకు సహాయం చేయాలి, మీరు నాకు సహాయం చేయాలని చెప్పి మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాం. కానీ మనుషుల వైపు కాదు మనం ఆశ పెట్టుకోవాల్సింది. ఎవరి మీద మనం ఆశ పెట్టుకోవాలి అంటే దేవుని మీద మనము ఆశ పెట్టుకోవాలి. ఒకవేళ మనుషుల సహాయాన్ని మనం కోరుకుంటే వారు మనము అడిగిన దానికంటే, మనం ఆశించిన దానికంటే తక్కువగానే మనకి ఇవ్వచ్చు. కానీ దేవుడు మాత్రం సమృద్ధిగా మనకి ఇస్తాడు. కాయగూరలు కొనేటప్పుడు కొసరు అడుగుతారు చూడండి, ఇన్ని కొన్నాను కదా, 2 పచ్చిమిరకాయలు వేయచ్చు కదా, ఒక టమాటా వేయచ్చు కదా అని చెప్పి కొసరు అడుగుతూ ఉంటాం. దేవుడు కార్యాల కోసం మనం ఎదురు చూసినప్పుడు, దేవుడి సహాయాన్ని కోరుకున్నప్పుడు మనకేదో కొంచెం ఇచ్చి కొసరిచ్చి మనల్ని వదిలేసే దేవుడు కాదు, కానీ సమృద్ధిగా మనకి ఇచ్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అగ్ని ప్రకారంగా మన చుట్టూ ఉండి మనల్ని నడిపిస్తానంటున్నాడు. ఇది మొదలుకుని నిత్యము నా ప్రజల చుట్టూ నేను ఉంటాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే మరొక ప్రాకారం మనకు కనపడుతూ ఉంటుంది, ఎరుకో ప్రాకారం మనకు కనపడుతూ ఉంటుంది. దాని గురించి కూడా మనం చూసిన తర్వాత అప్పుడు ముగించుకున్నాము. యెహోషువ 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకు పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడును. ఇప్పుడు ఇశ్రాయేలు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇప్పుడు వారికి మార్గం మధ్యలో ఉన్నటువంటి ఎరుకు పట్టణాన్ని వారు స్వతంత్రించుకుని ముందుకెళ్ళాలి. ఈ పట్టణాన్ని కూడా వారు స్వతంత్రించుకోవాల్సిన అవసరత ఉంది. ఎరుకో పట్టణాన్ని వారు స్వాధీనపరచుకోవాలి. ఇప్పుడు ఎరుకో పట్టణము ఎలా ఉంది అంటే వారి దారికి అడ్డంగా ఉంది. మనం కూడా వెళ్తా ఉన్న సమయంలో మార్గంలో మనకు కూడా అడ్లు అనేవి వస్తాయి. మన జీవిత ప్రయాణంలో మార్గంలో అడ్లు వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనల్ని ఆపాలని చెప్పి మనకు అడ్డంకులు కలిగించే వారు చాలా మంది ఉంటారు. ఇప్పుడు వీరికి కూడా ఎరుకు పట్టణము అనేది అడ్డుగా వారికి ఉంది. దాన్ని స్వాధీనపరచుకోకుండా వారు ముందుకి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళలేరు. ఇప్పుడు ఇది చాలా బలమైనటువంటి పట్టణంగా ఎరుకు పట్టణం మనకు కనిపిస్తూ ఉంది. చాలా ఉన్నతమైనటువంటి పట్టణము, చాలా ఎత్తైనటువంటి పట్టణము. ఇప్పుడు దాని మీద గుర్రాలు, రథాలు అన్నీ కూడా దాని మీద నడిచి వెళ్తాయంట. అవన్నీ కూడా వెళ్ళగలిగినటువంటి పట్టణము. ఈ బలమైన పట్టణాన్ని వారు స్వాధీనపరచుకుంటే కానీ వారి ముందుకి వెళ్ళలేరు. ఇప్పుడు అలాంటి సమయంలో మోషే మృతి చెందిన తర్వాత యెహోషువ నాయకుడిగా ఏర్పాటు చేయబడ్డాడు. ఇప్పుడు మోషే ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రతి విషయంలో కూడా దేవుని చెంత విచారణ చేస్తూ మోషే ముందుకెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటాం. మరి మోషే మృతి చెందిన తర్వాత యెహోషువ నాయకత్వంలోకి వచ్చాడు. యెహోషువ నాయకత్వంలోకి వచ్చిన తర్వాత యెహోషువ కూడా దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించే సమయంలో ఈ ఎరుకో పట్టణాన్ని గురించి యెహోషువ కూడా దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉండగా మరి దేవుడు యెహోషువకు ఒక ఆలోచన చెప్పాడు. ఏంటి అంటే 6 మార్లు మీరు దాని చుట్టూ తిరగాలి, అలాగే 7వ రోజు కూడా మీరు 7 మార్లు దాని చుట్టూ తిరగాలి. తిరిగితే ఆ పట్టణం కూలిపోతుంది అని చెప్పి దేవుడు
చెప్పాడు. 4వ వచనాన్ని ఒకసారి చదువుదాము. అలాగూ 6 దినములు చేయించు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము దూరలను పట్టుకుని ముందుగా నడవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు దూరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రకారము కూలిను గనుక జనులు తమ ఎదుటకి చక్కగా ఎక్కుదురు అనెను. ఇప్పుడు దేవుడు యెహోషువకి ఏదైతే చెప్పాడో అదే యెహోషువ చేశాడు. దేవుడు చెప్పిందే ప్రజలకి యెహోషువ చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుడు చెప్పినట్లుగా వారు చేసిన తర్వాత మరి 7 మార్లు కూడా దాని చుట్టూ తిరిగిన తర్వాత ప్రాకారమును మనం చూస్తే 20వ వచనం, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలిను. ప్రజలందరూ తమ ఎదుటకి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకుని చాలండి. ఇప్పుడు వారు దేవుడు చెప్పినట్లుగా చేయగా యెరికో యొక్క ప్రాకారములు ఏమయ్యాయంటే కూలిపోయాయంట. దేవుడు ఆ పట్టణ ప్రాకారాలను దేవుడు కూల్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ ప్రాకారాలన్నీ కూడా కూలిపోయిన తర్వాత అవి కూలిపోయినట్లుగానే ఉంటాయి. అవి చాలా బలమైన పర్వతాలు కదా, మరి ఎంతో ఎత్తైన ప్రాకారాలు. మరి అలాంటి ప్రాకారాలు కూలిపోయిన తర్వాత అవి కూలిపోయినట్లుగానే ఉంటే ప్రజలు నడవడానికి అవుతుందే చెప్పండి? చాలా మంది పెద్దలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వాటిని ఎక్కి వారు వెళ్ళలేరు. వారి కాళ్ళకి అడ్డుపడతా ఉంటాయి, వారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు అంట కూల్చివేయడం మాత్రమే కాదు, అవన్నీ కూడా భూమిలోకి దిగిపోయేటట్లుగా చేశాడంట. అగ్నితో దేవుడు కాల్చివేశాడు, అన్నీ కూడా భూమిలోకి దిగిపోయి దేవుడు గొప్ప కార్యం అక్కడ చేసి యెరికో పట్టణం మీద దేవుడు వారికి విజయాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నా జీవిత ప్రయాణంలో నా మార్గంలో నాకు అడ్లు కలుగుతూ ఉన్నాయని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్పినట్లుగా నువ్వు చెయ్యి, దేవుడి మీద నువ్వు ఆధారపడు. దేవుడు చెప్తా ఉన్నాడు, యెరికో ప్రాకారాలు కూల్చినట్లుగా ఆ మార్గాన్ని నేను సరళము చేసినట్లుగా నీ మార్గాన్ని కూడా నేను సరళము చేయబోతా ఉన్నాను. హల్లెలూయా. నీకు ఎదురుగా ఏ అడ్డులున్నా అన్నిటినీ కూడా దేవుడు భూమిలోకి దింపిపోతా ఉన్నాడు. అగ్ని చేత కాల్చివేసి నీ మార్గాన్ని సరళము చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. యెరికో పట్టణాన్ని దేవుడు కూల్చివేసి దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. శ్రమలో దేవుడు వారిని సాక్షులుగా నిలబెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. మన జీవితంలో శ్రమ వచ్చిందని కృంగిపోవడం కాదు, ఆ శ్రమలో దేవుడు మనల్ని సాక్షులుగా ఉంచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇప్పటికీ ఆ యెరికో ప్రాకారాల గురించి మనం ఇంకా ధ్యానం చేసుకుంటూనే ఉన్నాం. మనం పడిన కష్టాలు మనం తర్వాత మన పిల్లలు కూడా దాన్ని ధ్యానం చేస్తా ఉంటారు. తర్వాత వచ్చే తరానికి కూడా మన శ్రమ ఒక దీవెనకరంగా దేవుడు ఉంచిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ శ్రమ ద్వారా దేవుడు వారిని సాక్షులుగా ఉంచాడు. ఈ యెరికో పట్టణాన్ని మనకు ఒక సాక్ష్యంగా దేవుడు ఉంచి ఉన్నాడు. కాబట్టి సాక్ష్యం లేని జీవితము ఎలాంటిది అంటే కూరలో ఉప్పు లేనటువంటి కూర లాంటిది. కూరలో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది కూర చెప్పండి? కూరలో ఎన్ని వేసినా కూడా ఉప్పు లేకపోతే అది ఏమాత్రం కూడా రుచి అనేది ఉండదు. అందుకే ఉప్పు అంటూ ఉంటుంది. అన్నేసి చూడండి, నన్నేసి చూడండి, ఎన్ని వేసినా రుచి ఉండదు, ఉప్పు వేస్తేనే దానికి రుచి ఉంటుంది. కాబట్టి ఉప్పు లేని జీవితము ఎలాంటిది అంటే సాక్ష్యం లేనటువంటి జీవితం లాంటిది అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఉప్పు నిస్సారం అయితే దాని వలన ప్రయోగం ఏమీ కూడా లేదు, ప్రయోజనం ఏమీ కూడా లేదు. అది కాళ్ళ చేత తొక్కబడ్డానికి తప్ప ఎందుకు పనికిరాదు. ఒకవేళ నీ జీవితంలో శ్రమలు రాకుండా ఒకవేళ నువ్వు సాపికగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆ జీవితం ఎందుకు కూడా పనికిరానటువంటి జీవితం. అలాంటి జీవితము దేవునికి పనికిరాదు, అలాగే పరలోకానికి కూడా పనికిరాదు. ఏది లేకుండా సంతోషంగా మాత్రమే ముందుకు సాగితే ఆ జీవితం ద్వారా దేవునికి నువ్వు మహిమకరంగా ఉండలేవు, ఈ లోకంలో ఒక సాక్షిగా నువ్వు ఉండలేవు. కాబట్టి శ్రమ ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు కాబట్టి దేవుడు మనల్ని ఉప్పుగా చేశారు. కాబట్టి ఈ లోకంలో దేవుని కొరకు మనము సాక్షులుగా ఉండేవారిగా
ఉండాలి. దేవుడు తన గొప్ప కార్యాలు మనందరి జీవితంలో కూడా చేయను కాక అందరూ లేచి నిలబడి పాట పాడుతూ కానుకలేసుకుందాము.